రవితేజను దెబ్బేసిన పవన్ కళ్యాణ్ మాస్ రాజాకి మంచి డేట్ మిస్ అవుతుందా? మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ అందుకు తగ్గట్టుగా హిట్లు కొట్టలేకపోతున్నాడు. ధమాకా తర్వాత సోలోగా ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు. వాల్తేరు వీరయ్య హిట్ అయినా అది మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగల్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ జాతర మూవీపై అభిమానులంతా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. సమ్మర్లో మంచి డేట్ దొరికిందని సంతోషించారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ను రవితేజ వదులుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడింది. రవితేజ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న సినిమా మాస్ జాతర. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మే 9న గ్రాండ్గా విడుదల చేస్తామని చాన్నాళ్ల క్రితమే మేకర్స్ ప్రకటించారు. మే 12న బుద్ధ పూర్ణిమ కూడా ఉండడంతో 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరికిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అదే తేదీకి హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ వర్సెస్ రవితేజ క్లాష్ ఏర్పడుతుందని కొంతమంది విశ్లేషించారు. కానీ వీరిద్దరి మధ్య ఫైట్కి అసలు అవకాశమే లేదనే టాక్ నడుస్తోంది. హరిహర వీరమల్లు చిత్రాన్ని ముందుగా మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉన్నందుకు వాయిదా వేయాల్సి వస్తుంది. నిజానికి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని అందరూ ముందే ఊహించారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే వీరమల్లు మార్చి నెలాఖరుకు రావడం లేదు. కానీ మాస్ జాతర కోసం నాగవంశీ లాక్ చేసిన మే 9కి తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సన్నిహితుడైన పవన్ కళ్యాణ్తో నాగవంశీకి మంచి అనుబంధం ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని బ్యానర్లో పవన్ ఇప్పటికే కొన్ని సినిమాలు చేశారు. కానీ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి చూస్తే హరిహర వీరమల్లు సినిమాకి పోటీగా మాస్ జాతర చిత్రాన్ని రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి త్యాగం చేసి రవితేజ సినిమా కోసం మరో కొత్త డేట్ని లాక్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుకు వచ్చే అవకాశం లేదు కనుక జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చని టాక్ నడుస్తున్నాయి. రవితేజ నటించిన విక్రమార్కుడు, బలుపు, దుబాయ్ సీను లాంటి సినిమాలు జూన్లోనే రిలీజ్ అయ్యాయి. అలానే ఒక రాజు ఒక రాణి, ఖతర్నాక్ లాంటి ఫ్లాప్ మూవీస్ కూడా అదే నెలలో వచ్చాయి. మరి మాస్ జాతరను ఏ తేదీకి విడుదల చేస్తారో చూడాలి.